ఓకే. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. గ్రూప్ డి దగ్గరకొచ్చేసింది కదా! కాబట్టి ఐ నీడ్ టు డిసైడ్ 15 క్వెషన్స్ చేస్తే మనకి 30 డేస్ చేసామనుకో 450 క్వెషన్స్ మనకవుతాయి. 450 క్వెషన్స్ అంటే విల్ బి అన్‌స్టాపబుల్. సో, దట్స్ వై. చూద్దాం. ఫైండ్ ద సింగిల్ ఈక్వివలెంట్ డిస్కౌంట్ ఆఫ్ 15% అండ్ 18%. సో, ఈక్వివలెంట్ డిస్కౌంట్ ఫార్ములా ఏంటిది? ఎక్స్ డిస్కౌంట్‌కి x+y - xy ఇంటూ 100. 15 plus 18 minus of 15 into 18/100. 15 plus 18 ఏమొచ్చింది? 33 వచ్చింది. సో 15 into 18/100 దేంట్లో కొట్టేద్దాం? 5 ఎక్కంలో కొట్టేద్దాం. 5 మూళ్ళు 15, 5 20లో 100. ఓకే. ఇంకెంత ఉంది ఇక్కడ? 20/18 ఉంది. సో 18లో 9 సార్లు పోయిద్ది. 2 18లో 9 సార్లు, 2 20లో 10 సార్లు. పైన ఎంత ఉంది అప్పుడు? 3 9లు 27/10. 27/10 అంటే 2.7. సో 33 - 2.7 ఏమొచ్చిద్ది మనకి? 30.3. సో అదే మన ఆన్సర్. ఫార్ములా ఏంటిది? x+y - xy ఇంటూ 100. ఈ మోడల్స్ వస్తూ ఉంటాయి. మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏ మోడల్ ఎలా చేయాలో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 336 meters. ఇట్స్ ఏరియా. పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇచ్చేసాడు. అంత 336 అంట. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటది? 4a. అంటే 4a = 336 అయితే a = ఎంత? 4 8 32. సో ఎంత మిగిలిద్ది? ఇంకా 1 మిగిలిద్ది. అంటే 1 పక్కన 6 16. 4 4 16. సో ఏ వాల్యూ 84 వచ్చింది. ఏ స్క్వేర్ ఏం రావాలి అప్పుడు? యూనిట్ ప్లస్ చెక్ చేద్దాం. ఏ స్క్వేర్ ఏం రావాలి అప్పుడు? ఖచ్చితంగా ఏం రావాలి మనకు? ఖచ్చితంగా 6 రావాలి. 4 × 4 6 కదా. ఓకే. 6 చూద్దాం ఇప్పుడు. సో 84 దేంట్లో పోతుంది? 84 అంటే ఖచ్చితంగా 4లో పోవాలి. సో ఇది యూనిట్ ప్లస్ 6 ఉందా? లేదు. ఇది లేదు. ఈ రెండే ఉన్నాయి. సో ఇది 4లో పోతుంది, ఇది 4లో పోతుంది. కాబట్టి మనం ఏం చేయలేం, డైరెక్ట్గా చేసేయడం. 84 స్క్వేర్ ఎంత? 7056. సో 7056 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Wasim travelled 455 kilometers at 90 kilometers per hour. The next 390 kilometers at 78 kilometers per hour, and the next 478 kilometers per hour at 68 kilometers per hour. What is the average speed? సో ఇక్కడ డిస్టెన్స్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం ఏ ఫార్ములాలు వేయకూడదు. ఫార్ములాలు అంటే ఏంటిది? 2 స్పీడ్లు ఉన్నాయి కదా. 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి 2 × S1/S2 ఇలాంటివి వేయకూడదు. ఎందుకు? ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాదు కాబట్టి. ఒకవేళ డిస్టెన్స్ కాన్స్టెంట్ అనుకో 2 × S1 × S2/S1 + S2 వేసేవాళ్ళం. కాబట్టి అది కాదు. కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా వేయాలి? మనకి బేసిక్ ఫార్ములా వేసేయాలంటే యావరేజ్ స్పీడ్ = టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 455 + 390 + 476 మొత్తం కలుపుకుంటే 1321 వచ్చింది. దాని తర్వాత టోటల్ టైం ఫార్ములా ఏంటిది? మనకు తెలిసింది. టైం ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ బై స్పీడ్. అదే వేసాడు, డిస్టెన్స్ బై స్పీడ్. 91 455 ఎన్నిసార్లు పోయిద్ది అంటే 5 టైమ్స్ పోద్ది. 78 మనం సింపుల్ చేసాడు. 1 5 అవ్వాలంటే ఏమవ్వాలి? 5తో మల్టిప్లై అవ్వాలి. కాబట్టి చెక్ చేస్తాం. అయ్యింది, సరిపోయింది. 8 0 అవ్వాలంటే దేంతో మల్టిప్లై అవ్వాలి? 1 0తో మల్టిప్లై అవ్వాలి, లేదా 5తో మల్టిప్లై అవ్వాలి. సో 5తో మల్టిప్లై చేస్తే సక్సెస్ అయింది. కాబట్టి 8 6 అవ్వాలి. 8 6 అవ్వాలంటే 2 చోట్ల మాత్రమే ఉంది. 2 8 16, 7 8 56. సో 68 రోళ్ళు 476 అస్సలు ఛాన్స్ లేదు, రాదు. 68 7 చెక్ చేసాం అనుకో 476 వచ్చింది. కాబట్టి అప్పుడు ఏమొచ్చింది మనకి? 557 వచ్చాయి. ఏంటి ఇవి? టైమ్స్. సో 1321 డివైడెడ్ బై 17 చేస్తే మనకేమొచ్చింది? 77.27 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ కొంచెం. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, 80% ఆఫ్ ద రిజిస్టర్ ఓటర్స్ కెన్ వ్యాలిడ్ దేర్ ఓట్. అంటే టోటల్ ఎంత పర్సెంట్ ఉన్నారు? 80% మాత్రమే వాళ్ళు ఓటును ఉపయోగించుకున్నారు. అండ్ 15% ఆఫ్ దమ్ ఓట్స్ ఆర్ వర్ ఫౌండ్ ఇన్వాలిడ్. వాళ్ళు ఓట్లేగా అందులో 15% ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. అంటే ఇంకా 100లో 15% పోతే ఎంత ఉంటుంది? ఇంకా మనకి 85% ఓట్స్ ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 60% ఆఫ్ ద టోటల్ ఓట్స్. విన్నింగ్ క్యాండిడేట్స్ 60% టోటల్ ఓట్స్ కొట్టుకుంటే మరి ఓడిపోయిన వాడు ఎన్ని కొట్టినట్టు? 40 కొట్టినట్టు. ఓకే. అండ్ వాన్ ద ఎలక్షన్ బై 1394 ఓట్స్. హౌ మెనీ ఓటర్స్ ఆర్ రిజిస్టర్డ్? టోటల్ ఓటర్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారని వాడు అడుగుతున్నాడు.
చూద్దాం. చేద్దాం. టోటల్ నేను ఎన్ అనుకున్నా. ఈ టోటల్ వర్డ్స్ ఎన్ అనుకున్నా నేను. 80% ఎందుకేసాను? 80% ఎందుకేసాను? ఎందుకంటే 80% మాత్రమే వాళ్ళు రిజిస్టర్ అయ్యారంట. 80% ఓటర్స్ రిజిస్టర్ అయ్యారు. 80% అంటే ఎంత? 80/100. టోటల్ ఓట్స్‌లో 15% ఇన్‌వాలిడ్ అన్నప్పుడు ఇంకెంత పర్సెంటేజ్ ఉంటది? ఎంత పర్సెంటేజ్ ఉంటది? 85% ఉంటది. అదే ఇక్కడ రాశాను. ఓకే. ఈ 20% ఎందుకు? ఈ 20% ఎందుకేసానంటే విన్నింగ్ క్యాండిడేట్స్ ఏమో 60% వస్తే అప్పుడు లూజింగ్ క్యాండిడేట్ ఎంత? 40% ఉంటుంది. మెజారిటీ అంటే ఏంటది? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా! వీళ్ళ మధ్య డిఫరెన్సే మెజారిటీ అంటాం. అంటే ఎంత? 60 - 40 ఎంత? 20%. ఆ 20% ఇక్కడ వేసా. సో అది 1394కి ఈక్వల్. ఇలా రాయాలి. ఒక స్టెప్‌లో లెక్క అయిపోద్ది. సో క్యాన్సిలేషన్ చేసుకున్నాం. 20 ఎక్కాం. 4 సార్లు పోయిద్ది. 20 ఎక్కాం 5 సార్లు పోయిద్ది. అదే 4/5 ఇక్కడ వేసుకున్నాను. 5 ఎక్కాం. 17 సార్లు పోయిద్ది. 5 ఎక్కాం 20 సార్లు పోయిద్ది. 17/20 ఇక్కడ వేసుకున్నాను. 21లో 25లు 1/5 ఇక్కడ వేసుకున్నాను. ఈక్వల్ టు 1934. క్యాన్సిలేషన్ చేద్దాం. 4 20లో 5 సార్లు పోయిద్ది. 17 ఎక్కాం. ఇక దీంతో కొట్టేద్దాం. 17 ఎనిమిదిలు 133. 17 ఎనిమిదిలు 136. 136 అంటే 139 వచ్చి 136 పోతే ఎంత మిగిలిద్ది? 3 మిగిలిద్ది. 3 పక్కనే ఉంది 4. సో 34. సో 34 వచ్చింది. 17లో 34 ఎన్ని సార్లు పోయిద్ది? 2 సార్లు. కాబట్టి 82. సో ఇటెంత ఉంది? ఈ కింద ఏమో 125 ఉంది. 5 × 5 25 లేదా 5 క్యూబ్ అనుకుందాం. 5 క్యూబే కదా! 5 × 5 × 5 5 క్యూబ్. 5 క్యూబ్ అయిందంతా 125. దీని అవతల పట్టిపోయామనుకో ఎన్ వాల్యూ మనకు వచ్చింది. ఎన్ అంటే ఏంటిది ఇక్కడ? టోటల్ నెంబర్ కాబట్టి. సో 125 × 2. 5ని 2తో మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్లో ఏం రావాలి? 0 రావాలి. యూనిట్ ప్లేస్ చెక్ చేస్తున్నాను. ఎందుకు? యూనిట్ ప్లేస్ ఆడ్ ఉంది కాబట్టి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ మాత్రమే ఉంది. సో 10250 మన ఆన్సర్. ఈ లెక్క కొంచెం టిపికల్గా ఉంది. సో మనం చేస్తే బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 152 ఆడ్ నెంబర్స్. యావరేజ్ ఏంటిది? మనకు ఆల్రెడీ తెలిసిందే. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఏంటిది? ఎన్ఏ. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇస్తారో అదే మన ఆన్సర్. ఆడ్ నెంబర్స్ ఏమి ఇచ్చాడు? 152 ఇచ్చాడు. కాబట్టి మన ఆన్సర్ ఏమైంది? 152. ఇప్పుడు 6th లెక్క. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 28, 45, 53. వాట్ ఈస్ ద ఏరియా? వాట్ ఈస్ ద ఏరియా? సో ఫస్ట్ ఇచ్చిన ట్రయాంగిల్ మనం చూడాలి. అది పైథాగరస్ ట్రిప్లెట్టా కాదా అని. అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదా అని మనం చెక్ చేయాలి. 28, 45, 53 ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటిది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ అంతా 28, హైట్ అంతా 45. ఓకే. క్యాన్సిలేషన్ చేద్దాం. 2 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 14 సార్లు పోయిద్ది. 28లో 14 × 45 5 4లు 20. అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉండాలి. లేదా 45 చూసుకుని మనం 9 మల్టిప్లై అని చెప్పేయచ్చు. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఆడ్ ఉన్నాయి కాబట్టి నేను 0తో చెప్తున్నా. 45 4 × 5 ఎంత? 20. 20 అంటే యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి. యూనిట్ ప్లేస్ 0 ఉన్న ఒక ఆప్షన్ ఇదే. సో మరి పైథాగరస్ ట్రిప్లెట్స్కి ఇది ఒకటే ఉంది. మిగతా ఏముంటాయో మనకు డౌట్ రావచ్చు. అవి ఇక్కడ కింద ఉన్నాయి. సో అవి ఇక్కడ కింద ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. ట్రిప్లెట్స్ 3, 4, 5 సైడ్లో ఇలా ఇచ్చాడు అనుకో, ఏరియా కనుక్కోమన్నాడు అనుకో, ఇది పైథాగరస్ ట్రిప్లెట్ అని మనం గుర్తుపట్టాలి. ఎలా? సైడ్స్ 3, 4, 5 ఉంటే లేదా 8, 15, 17 ఉంటే సో ఇలా ఉన్నాయి. ఇవన్నీ మనం గుర్తుపెట్టాలి. ఫస్ట్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కానీ మనకు గుర్తుంటే ఆల్మోస్ట్ సర్కిల్స్ లెక్కలన్నీ ఆల్మోస్ట్ చేసేయచ్చు. ట్రయాంగిల్స్ ఏరియాస్ లెక్కలన్నీ ఆల్మోస్ట్ చేసేయచ్చు. సో ఇది మనకి గుర్తుండాలి. ఓకే. బెటర్ యూ నోట్ ఇట్ డౌన్. ఇప్పుడు ఇది చూద్దాం. ఏ ట్రైన్ టేక్స్ 61 seconds టు క్రాస్ ఎ బ్రిడ్జ్ which is 408 meters long. If the same train takes 27 seconds to cross the signal board, find the length of the train. అంటే ఒక ట్రైన్ ఉందంట. అది ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి 61 meters పడుతుందంట. సేమ్ అదే ట్రైన్ 27 seconds పడుతుందంట దీన్ని సిగ్నల్ బోర్డు క్రాస్ చేయడానికి. దాని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూద్దాం. ఇది ఈ సేమ్ ట్రైనే 27 secondsలో క్రాస్ చేస్తుంది. సేమ్ ట్రైనే 27 secondsలో క్రాస్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటది? అదే సేమ్ ట్రైను 61 secondsలో 408 లాంగ్ మీటర్స్ ఉన్న బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. అదే సేమ్ ట్రైను 408 మీటర్స్ ఉన్న బ్రిడ్జ్ని
61 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ తీసుకోవాలి. ఎల్లో ఇది ఎల్ ప్లస్ 408 నుంచి ఎల్ తీసేస్తే ఎంత మిగిలిద్ది మనకి 408 మిగిలిద్ది. 408 మిగిలిద్ది. ఓకే, ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకోవాలి. అప్పుడు అంత 34 సెకండ్స్. సో మనకి 1 సెకండ్ వాల్యూ తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు, ట్రైన్ ఇక్కడ 27 సెకండ్స్కి వెళ్తుంది. 1 సెకండ్కి ఎంత వెళ్తుందో తెలిస్తే 27 సెకండ్స్కి మనకు దొరికేస్తుంది ఆన్సర్. ఓకే, సింపుల్. ఇక్కడ అసలు మొత్తం మనం పెన్ను కూడా పెట్టక్కర్లా. ఎందుకు, మనకు కావాల్సింది ఎంత, 1 సెకండ్ వాల్యూ మనకు తెలియాలి. 1 సెకండ్ వాల్యూ తెలియాలంటే 34 సెకండ్స్ వాల్యూ 408 అయితే 1 సెకండ్ వాల్యూ 12. ఓకే, 1 సెకండ్ వాల్యూ 12. కానీ ఇక్కడ 27 సెకండ్స్ మనకు తెలిస్తే లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేస్తుంది కదా. కాబట్టి 27 సెకండ్స్ ఎంత, 27 సెకండ్స్ అంటే ఏ మల్టిపుల్, 9 మల్టిపుల్. ఆప్షన్స్ చెక్ చేద్దాం. 2, 9, 4. 11, 1, 4, 15 అయిద్దా? కాదు. 2, 5, 6. 2, 5, 7. 7, 6, 13. ఇది కాదు. 3, 8, 10. 11, 11, 1, 4, 15. ఇది కాదు. ఈ 3 కాదంటే ఖచ్చితంగా ఆప్షన్ ఇదే, 34. 324 మన ఆన్సర్. ఓకే, 324. ఇలా చేయాలి ఈ లెక్క. ఈ లెక్క కూడా కొంచెం ట్రిక్కీ ఉంది. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఏ laborer was appointed by a contractor on the condition he would be paid 75 per each day of his work, but would be fined at the rate of 15% per day for absent. After 20 days, the contractor paid 1140 and find the number of days labor absent from the work. అంటే సింపుల్, ఒక లేబర్ ఉన్నాడంట. ఒక లేబర్ ఏం చేశాడు, ఒక కాంట్రాక్టర్ని ఫిక్స్ చేసుకున్నాడంట. సో తనకి డైలీ వర్క్ చేస్తే కనుక 75 ఇస్తాడు. డైలీ వర్క్ చేస్తే తనకి 75 ఇస్తాడు. సో ఏ రోజు అయితే ఆబ్సెంట్ పెడతాడో అతనికి 15 ఇస్తాడు. 15 కట్ చేస్తాడు. అంటే తనకి వచ్చే 75 రాకపోగా 15 కట్ అవుద్ది. ఓకే, తనకు వచ్చే 75 రాకపోగా 15 కట్ అవుద్ది, అంతే కదా ఆబ్సెంట్ అయితే. అప్పుడు ఎంత కట్ అయ్యేది, ఓవరాల్గా 90 రూపీస్ కట్ అవుతాయి. ఎందుకు, 75 రావు, ఈ 15 పోతాయి. కాబట్టి 75 + 15 ఎంత అంటే తను ఒక్కరోజు మిస్ చేసుకుంటే 90 పోతుంది కదా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో తనేమైంది, సో తను ఇలా వర్క్ చేసిన తర్వాత 20 రోజులు వర్క్ చేశాడంట. కాంట్రాక్టర్ ఏమి ఇచ్చాడు, 1140 రూపాయలు ఇచ్చాడంట. సో ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యాడని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం 20 రోజులు పనిచేసాడు అయ్యో అనుకున్నాం. 20 రోజులు పనిచేస్తే ఒక రోజుకి ఎంత ఇస్తానన్నాడు, 75. అలా ఎన్ని రోజులు పనిచేశాడు, 20 రోజులు పనిచేశాడు. ఎంత, 1500 ఇవ్వాలి. కానీ తను ఎంత ఇచ్చాడు, 1140 మాత్రమే ఇచ్చాడు. అంటే మనకేం అర్థం అవ్వాలి, ఇతను ఖచ్చితంగా ఆబ్సెంట్ అయ్యాడు అని అర్థం అవ్వాలి. ఎందుకు, తను టోటల్గా అటెండ్ అయ్యి ఉంటే 1500 ఇచ్చేవాడు. కానీ తను ఆబ్సెంట్ అయ్యాడు కాబట్టి 1140 ఇచ్చాడు. అప్పుడు ఎంత మిస్ అయినట్టు, ఇంకా 360 మిస్ అయినట్టు. సో తను ఒకరోజు వర్క్ వెళ్ళిపోతే 90 నష్టపోతాడు. అలాంటిది 360 నష్టపోయాడు. అంటే ఎన్ని రోజులు ఆబ్సెంట్ అన్నప్పుడు ఈ 360/90. 90 అంటే ఒక రోజు కదా, 360 డేస్ ఆబ్సెంట్, ఇది 90. అప్పుడు ఎన్ని రోజులు ఆబ్సెంట్, 4 డేస్ ఆబ్సెంట్. 360 నష్టపోయాడు. ఓకే, ఒక రోజుకి 90 నష్టపోతాడు. 360 నష్టపోయాడు అంటే 4 డేస్ తను ఆబ్సెంట్ అయ్యాడని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. The train runs with a speed of 72 km/h. It reaches its destination by 15 minutes. However, its speed is 90 kilometers. It's late by 5 minutes. The correct time to cover its journey in minutes. సో ఒక ట్రైన్ ఉందంట, అది 75 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే దాని డెస్టినేషన్ని 15 మినిట్స్ లేట్గా వెళ్ళిద్దంట. ఒకవేళ అదే 90 కిలోమీటర్స్ వెళ్ళాడనుకో స్పీడ్తో, జర్నీ 5 మినిట్స్ లేట్ అయిద్దంట. సో కరెక్ట్ టైం ఎంత అని అడుగుతున్నాడు, జర్నీ యొక్క కరెక్ట్ టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన స్పీడ్స్ రేషియో రాసుకోవాలి. ఎందుకు, స్పీడ్స్ రేషియో రాసుకుంటే మనకి టైం వస్తుంది. ఆ టైంని బట్టి మనం ఎన్ని మినిట్స్ ముందు వెళ్ళాడు, ఎన్ని మినిట్స్ వెనకాల వెళ్ళాడు తెలిసింది. సో స్పీడ్స్ రేషియో 72:90. ఓకే, 72 రెండు 18 ఎక్కువలో పోతాయి, 18 4 18 5. ఇది స్పీడ్ రేషియో. టైం రేషియో ఏమైంది, జస్ట్ దానికి రివర్స్ అయింది అనమాట. అంటే టైం రేషియో ఏమైంది అప్పుడు 5:4 అయింది, 5:4. సో ఇప్పుడు చూద్దాం.
5 మినిట్స్ లేట్, 5 మినిట్స్, 15 మినిట్స్ లేట్. ఇలా లేట్ ఉన్నప్పుడు ముందొస్తది. లేట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే రెండిటిని మైనస్ చేస్తాం. రెండిటిని మైనస్. ఇప్పుడు 15 - 5 అయ్యిద్ది 10 అయ్యిద్ది. సో, ఈ 1 పార్ట్ వాల్యూ అంటే డిఫరెన్స్ ఎంత 5కి 4కి 1 పార్ట్ వాల్యూ 10 మినిట్స్ అయితే 5 పార్ట్స్ వాల్యూ ఏమవుద్ది 50 మినిట్స్ అయ్యిద్ది. 4 పార్ట్స్ వాల్యూ 40 మినిట్స్ అయ్యిద్ది. సో, ఓకే. ఇప్పుడు వాడేమన్నాడు రైట్ టైం కావాలన్నాడు. సో, ఫస్ట్ పార్ట్ ఎంత ఇది కరెక్ట్‌గా వెళ్తే 50 మినిట్స్ పడుతుంది. కానీ వాడేమన్నాడు 15 మినిట్స్ అక్కడికి లేట్‌గెళ్ళింది అన్నాడు. లేట్ కంటే ఏం చేయాలి రైట్ టైం నుంచి లేట్ టైం తీసేయాలి. అప్పుడు ఏమైద్ది 35 ఓకే. 1 పార్ట్ వాల్యూ 10 అప్పుడు 5 పార్ట్స్ వాల్యూ ఏమైద్ది 50 అయ్యిద్ది. ఓకే. 50 అయ్యిద్ది. వాడేమన్నాడు ఫస్ట్ ట్రైన్ 15 మినిట్స్ లేట్ అయింది అన్నాడు. ఇక్కడ 50 మినిట్స్ ఉంది. దీంట్లో నుంచి లేట్ తీసేస్తే రైట్ టైం వస్తుంది కదా. కాబట్టి 35 మన ఆన్సర్. ఓకే. 35 ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. when the price of sugar gets raised by 30%, a person increases his expenditure on sugar by 12%. But what percentage should he reduce his consumption of sugar so to be able to maintain the same level of expenditure? అంటే ఒకడున్నాడంట వాడు షుగర్ ఎప్పుడు వాడుతూ ఉంటాడు. సపోజ్ టీ తాగే వాళ్ళు ఉంటారు. షుగర్ ఎప్పుడు వాడుతూ ఉంటారు. సో టీ రేట్ పెరిగిందంటే షుగర్ రేట్ పెరిగిందనుకో వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా పెరగాల్సి వస్తుంది. ఎందుకు షుగర్ ఎక్కువ రేటు పెరిగింది. దాన్ని ఎక్కువ కొనాలి. దాన్ని ఎక్కువ వాడాలి. కానీ ఇక్కడేం చేశాడంటే అలా రేటు పెరిగినా సో తిని ఎంతైతే తగ్గించుకుంటే తను దాన్ని కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయగలడు. సేమ్‌గా మెయింటైన్ చేయగలడు అని అడుగుతున్నాడు. సో ఓకే. సో ఫస్ట్ మనం రేట్ 100 అనుకున్నాం. సో ఎంత పెంచాడన్నాడు రేజ్డ్ బై 30% అంటే 100 కాస్త 130 అయింది. 100 కాస్త 130 అయింది. సో ఇంకేమన్నాడు ఎక్స్‌పెండిచర్ ఎంత పెంచానన్నాడు 12% పెంచానన్నాడు. అంటే ఎప్పుడు 100 వాడుకునేవాడు ఈసారి ఇక్కడ పెరిగింది కదా 30% పెరిగితే ఈడు ఎక్స్‌పెండిచర్ కూడా పెరగాలి. కాబట్టి ఎంత పెంచాడు 12% పెంచాడన్నాడు. సో 112 అయింది. 100 కాస్త 112 అయింది. ఓకే. ఇప్పుడేమన్నాడు బట్ వాట్ పర్సెంటేజ్ షుడ్ హీ రెడ్యూసెస్ హిస్ కన్జంప్షన్. సో తిను ఎంత పర్సెంటేజ్ కన్జంప్షన్ తగ్గించుకుంటే సో సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌ని మెయింటైన్ చేయగలడు. అంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కువ అవ్వకుండా అంతే మెయింటైన్ చేయగలడు. అంటే మనం ఏం చేయాలి జస్ట్ ఈ రెండిటి డిఫరెన్స్ తీసుకుంటాం. ఈ రెండు డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే. ఎందుకు ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటేనే కదా వాడు సేమ్‌గా మెయింటైన్ చేయగలుగుతాడు. ఓకే. ఈ రెండు డిఫరెన్స్ ఎంత 18 ఎంత మీద 130 మీద ఇంటూ 100. సో ఇదే మనకు కావాల్సింది. ఓకే. 13ని 180తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది 13 1 జార్ 13 50 మిగిలింది. 50 అంటే 13 4 జార్ 52 ఎక్కువైపోతుంది. ఇంకేం మిగిలింది 13 3 జార్ 13 ఆప్షన్లో 13 ఉండాలి. 13 ఉంది. ఇది ఒకటే ఆప్షన్ మిగతా అన్నీ కాదు. సో ఇలా ఎలా చేసానో చూడాలి ఒకసారి. ఓకే. సింపుల్ సేమ్ మెయింటైన్ చేయమన్నాడు కాబట్టి సో ఎంతైతే తగ్గించుకుంటే తను సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌ని మెయింటైన్ చేయగలడు. సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌ని మెయింటైన్ చేయాలంటే ఎంత తగ్గించుకోవాలి 18 తగ్గించుకోవాలి. ఎంత మీద 130 మీద. ఓకే. ఇది మన ఆన్సర్ 13.85. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ హ్యాస్ 3 different qualities of milk 621 liters first quality, 667 liters second quality and 759 liters third quality. Find the least possible number of bottles of equal size which different milk of different quantities can be mixed without mixing. అంటే సో ఒకడున్నాడంట వాడి దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయంట. సో తను ఏం చేయాలనుకున్నాడంటే అన్నిటిని ఈక్వల్ బాటిల్స్‌లో సర్దుదాం అనుకున్నాడంట. ఒకదానికొకటి మిక్స్ చేయకుండా. సో అలాంటి ఎన్ని బాటిల్స్ అవుతాయి అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే వీటి ఎల్‌సిఎం తీసుకుని ఫస్ట్ వీటి హెచ్‌సిఎఫ్ తీసుకోవాలి. తర్వాత వచ్చిన హెచ్‌సిఎఫ్‌ని ఒక్కొక్క దాంతో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూస్‌ని యాడ్ చేసుకుంటే అదే మన ఆన్సర్. ఫస్ట్ ఏం చేయాలి హెచ్‌సిఎఫ్ తీసుకోవాలి. సో హెచ్‌సిఎఫ్ 667 759 ఫస్ట్ ఇలా ఆర్డర్లో తీసుకోవాలి. 621 667 715 ఇలా ఉన్నాయి. మనం ఏం చేయాలి హెచ్‌సిఎఫ్ కనుక్కోవడానికి డిఫరెన్స్ చేయాలి. 46 92 138 46కి 92కి 138కి ఈ మూడిట్లో ఒక కామన్ నెంబర్ ఏంటది 46.
46 కాబట్టి మన హెచ్సిఎఫ్ ఏమైంది 46 లేదా దాని యొక్క మల్టిపుల్ అయ్యింది. సో 46 వీటిల్లో పోయి 6 7లో 6 టేబుల్లో 7 రాదు, 6 టేబుల్లో 9 రాదు, 6 టేబుల్లో 1 రాదు. కాబట్టి ఇచ్చిన నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్. కాబట్టి ఇచ్చిన నెంబర్ను కూడా మనం ఆడ్ నెంబర్లోకి మార్చుకోవాలి. ఎందుకు ఆడ్ నెంబర్లోకి మార్చుకోవాలంటే దాని ఫ్యాక్టర్సే రాసుకోవాలి. దాని ఫ్యాక్టర్సే, ఎందుకంటే ఇక్కడ పైన ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పైన ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఒక ఆడ్ నెంబర్ ఇంకో ఆడ్ నెంబర్ని డివైడ్ చేయగలదు కదా, ఒక ఆడ్ నెంబర్ ఇంకో ఆడ్ నెంబర్ డివైడ్ చేయగలదు. కాబట్టి హెచ్సిఎఫ్ 46 దీనిని బై 2 చేసుకున్నాం, బై 2 చేసుకున్నాను 23 వచ్చింది. ఎందుకు 23 2 0 46 కదా, 46. కాబట్టి ఈ నెంబర్లన్నీ ఖచ్చితంగా 23లో పోతాయి. అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ని వీటితో డివైడ్ చేసుకుని వచ్చిన నెంబర్లు యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తాయి. ఈ మోడల్. సో చూద్దాం. సో ఇప్పుడు టోటల్ బాటిల్స్ చూద్దాం. 667/23 3 7 అవ్వాలంటే 29 టైమ్స్ పోద్ది. యూనిట్ ప్లేస్ లేదు, 29 టైమ్స్ పోద్ది. 3 1 అవ్వాలంటే 2 చోట్ల పోద్ది. 3 × 1 లేదా 3 × 7. 23 దీంట్లో 27 టైమ్స్ పోద్ది. 23 759లో 33 టైమ్స్ పోద్ది. 33 టైమ్స్ పోద్ది. సో ఇప్పుడు చూద్దాం. ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే వచ్చిన నెంబరే 89. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేసుకోవాలని చెప్పుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన వాటికి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ని ఒక్కొక్క నెంబర్తో డివైడ్ చేసుకుంటే వచ్చిన నెంబర్ని యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఈ మోడల్. ఇక్కడ మనం చూడాల్సిన లైన్ ఏంటిది, లీస్ట్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్ క్యాన్ బి ఫిల్డ్ వితౌట్ మిక్సింగ్. ఈ లైన్ ఇంపార్టెంట్. ఈ లైన్ ఎందుకు, ఈ లెక్క మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man cycling at the speed of 20 km/h reaches college 9 minutes late from hostel. Had he cycled for 24 km/h, he would have reached 8 minutes earlier. Find the distance between hostel and the college. ఒక పర్సన్ ఉన్నాడంట, వాడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంటే హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్తున్నాడంట. సో తను కనుక 20 కిలోమీటర్ స్పీడ్ మెయింటైన్ చేయగలిగితే తను రీచ్ అయ్యేటప్పటికి 9 మినిట్స్ లేట్ అవుతుందంట. సో అదే కాలేజ్ వదిలేసినప్పుడు స్పీడ్గా సైకిల్ దొక్కుని వచ్చేస్తాడంట. సైకిల్ దొక్కుని వచ్చేసినప్పుడు ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తాడు, 24 km/h స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు వుడ్ హ్యావ్ రీచ్డ్ 8 మినిట్స్ ఎర్లియర్. న్యాచురల్గా అంతే కదా, వెళ్ళేటప్పుడు ఏమో చాలా స్లోగా వెళ్తాం, వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా వస్తాం. సో అలా వచ్చే టైం కంటే 8 మినిట్స్ ఎర్లియర్గా వస్తాడంట. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హాస్టల్ అండ్ కాలేజ్. డైరెక్ట్ ఫార్ములా ఏంటిదంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ S1 ఇంటూ S2 అంటే స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం గ్యాప్. ఒకవేళ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎర్లీ లేట్ ఉందనుకో, ఇచ్చిన క్వశ్చన్లో ఎర్లీ లేట్ ఉంటే ఆ రెండింటిని ప్లస్ చేయాలి, ఎర్లీ ఉన్న ప్లస్ చేయాలి, ఎర్లీ ఉన్న మైనస్ చేసేయాలి. ఇక్కడేమున్నాయి, రీచెస్ 9 మినిట్స్ లేట్ ఉంది, రీచెస్ 8 మినిట్స్ ఎర్లీ ఉంది, కాబట్టి ప్లస్ చేసుకోవాలి. చూద్దాం. 20 × 24 స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 డిఫరెన్స్ ఎంత 4 ఇంటూ 17 బై 60 ఎందుకు వేసావు అంటే ఈ 17 ఏంటిది మినిట్స్. ఇచ్చిన డేటా మొత్తం కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. ఇక్కడేమో మినిట్స్లో ఉంది. మినిట్స్ని అవర్స్లోకి మార్చుకోవాలంటే బై 60 వేయాలి. ఎందుకు, ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్స్ ఉంది. ఓకే, అప్పుడు టైం దేంట్లో ఉండాలి, హవర్స్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ మినిట్స్లో ఉంది కాబట్టి బై 60 వేసుకున్నా. మినిట్స్కి బై 60 వేసుకుంటే హవర్స్లో కన్వర్ట్ అయిపోద్ది. కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇచ్చిన డినామినేటర్లో ఏది 17లో పోదు. అంటే ఆప్షన్లో 17 లేదో ఏదైతే ఉంటే అదే మన ఆన్సర్. 36 పోదు, 17లో పోదు, 26 పోదు, 28 పోదు, 3 పోగా మిగిలింది ఏంటిది 34 పోదు. 17 34 కదా. సో అలా మనం కరెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. An article is sold at a listed price of at 15,000 and the discount is 12%. What additional must be given to bring net selling price to 12,078 rupees? అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఒక ఆర్టికల్ ఉందంట, అది 15,000 అంట, దాని మీద 12% డిస్కౌంట్ ఇచ్చారంట. సో దాన్ని సేమ్ అదే వస్తువుని
రూ. 12,078కి తీసుకురావాలంటే ఎంత అడిషనల్ డిస్కౌంట్ ఇవ్వాలి, అన్నాడు. ఇది మనం రేషియో పద్ధతిలో చేయాలి. సో 15,000 మీద 12% డిస్కౌంట్ ఇచ్చాడు. 15,000 మీద 12% డిస్కౌంట్ ఇస్తే ఇంకెంత మిగిలిద్ది అంటే 100లో 12% డిస్కౌంట్ ఇస్తే ఎంత మిగిలిద్ది? 88% మిగిలిద్ది. అంటే 88% మనం మిగిలింది. సో 2 మల్టిప్లై చేసుకున్న 13,200 వచ్చింది. 13,200 కాస్త ఎంతకు వచ్చిందన్నాడు? ఎంతకు తీసుకురావాలి మనం? రూ. 12,078 తీసుకురావాలి. 13,200 కాస్త 12,078 తీసుకురావాలంటే మనం 11 మల్టిపుల్, ఇది 11 మల్టిపుల్. ఎందుకు? ఇదిగో 1 + 2 3, 1 0 + 8 9, 7 + 2 9. మనం ఏ మల్టిపుల్కి ఆ మల్టిపుల్ చెక్ చేసుకుంటా ఉండాలి. ఓకే. సో ఇలా ఇది 11 మల్టిపుల్. 11 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 12 టైమ్స్ పోద్ది. 0 0s అంతే. 11 దీంట్లో 1098 టైమ్స్ పోద్ది. దాని తర్వాత మళ్ళీ ఈసారి ఏ ఎక్కం పోద్ది? 3 ఎక్కం పోద్ది. 3 4లు 3 400, 3 366. మళ్ళీ ఏ ఎక్కం పోద్ది? 2 ఎక్కం పోద్ది. 2 200, 2 183. అంటే నార్మల్గా 200 ఉండాల్సింది 183కి వచ్చింది. ఓకే. అప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు? 17. ఎంత మీద? 200 మీద. సో అప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 8.5. 100లో 200 2 సార్లు పోయిద్ది. 17ని 8.5 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సింపుల్. ఇచ్చిన 17% ఫస్ట్ 1500 ఇచ్చాడు. దాని మీద డిస్కౌంట్ 12% అన్నాడు. అంటే 15,000లో 12% పోగా మిగిలిందేగా ప్రైస్, అది ఇక్కడ రాసుకున్నాం. సో ఈ 13,200ని ఎంత డిస్కౌంట్ ఇస్తే 12,078 వచ్చింది అన్నాడు. సో ఇలా మొత్తం మనం క్యాన్సిలేషన్ చేసుకుపోగా 200 వస్తువు 183కి ఇచ్చాడు. అంటే డిస్కౌంట్ ఇచ్చినట్టే కదా. ఎంత ఇచ్చినట్టు? 17. ఎంత మీద? 200 మీద. సో అప్పుడు ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. సో ఈ లెక్క ఇలా చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సోల్డ్ 2 TV sets for 7,200 each, నెయిదర్ ఇంకరింగ్ ఏ లాస్ ఆర్ నార్ గెయిన్. ఇది లైన్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో. అంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, 2 టీవీలని 7,200కి అమ్మాడంట. ఇఫ్ హీ సోల్డ్ 1 టీవీ ఎట్ 12.5% ప్రాఫిట్, ఫైండ్ ద లాస్ ఆన్ ద అదర్ టీవీ. సో ఒక టీవీనేమో 12.5% ప్రాఫిట్తో అమ్మాడంట. సో 12.5 అంటే ఎంత? 12.5 అని అర్థం. ఈ 12.5 అంటే మనకు తెలుసు కదా, 1/8%. ఇది గుర్తుండాలి. 12.5 అంటే 1/8%, లేదా 1/8 అంటే 12.5%. సో 1/8 ప్లస్ అంటే 8 మీద తనకి ఒకటి ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఓకే. 8 మీద తనకు ఒకటి ప్రాఫిట్ వచ్చింది, అంతే కదా. ప్రాఫిట్ అంటే జస్ట్ పైన ప్లస్ పెట్టుకుంటాం మనకు తెలిసింది. 8 మీద తనకి ఒకటి ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ఎంత? ఒకటే. కాస్ట్ ప్రైస్ తనది 8 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 9 అయింది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన లైన్ ఏంటంటే, ద మ్యాన్ సోల్డ్ టీవీ ఫర్ 7,000 ఈచ్. అంటే తన సెల్లింగ్ ప్రైస్ సేమే ఉంది. ఒక దాంట్లో ప్రాఫిట్ వస్తే ఒక దాంట్లో లాస్ రావాలి. అప్పుడు ఏమైంది? లాసు ప్రాఫిట్ సమానమైనవి ఇక్కడ. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉండాలి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాస్ రావాలి. ఓకే. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ రావాలి. అంటే ఎందుకు? ఇది సమానం అవ్వాలి. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, 8 కాస్త 9 అయ్యింది. అంటే ఇక్కడ ఒకటి ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 9 వచ్చిందంటే ఒకటే లాస్ అయిపోవాలి. ఎందుకు? తనకి ఇప్పుడు లాస్ రాకూడదు, గెయిన్ రాకూడదు. కాబట్టి అప్పుడు ఏమైద్ది? 9 కాస్త 10 అయ్యిద్ది. అంటే ఒకటి లాస్ అయితే కదా 9 వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చేసింది, ఇక్కడ లాస్ రావాలి. అంటే 9 ఇక్కడ 10 అయ్యిద్ది. ఓకే. ఇప్పుడు వాడేం అడిగాడు? ఫైండ్ ద లాస్ ఆన్ ద అదర్ టీవీ. అంటే 10కి అమ్మాల్సింది వాడు 9కి అమ్మాడు. ఎంత లాసు? ఒకటి లాసు. ఎంత లాసు? ఒకటి లాసు. ఎంత మీద? 10 మీద. సో 1/10% అంటే ఎంత? 10%. ఇలాగ చాలా ఇంపార్టెంట్. సింపుల్. వాడు ఫస్ట్ ఇక్కడ లాస్ ఇచ్చాడు అనుకో, సపోజ్ ఇక్కడ వాడు లాస్ ఇచ్చాడు అనుకో, మనం ఏం చేస్తాం? లాస్ ఇస్తే 1/8 కదా, 1/8. 8 ఉండాల్సింది 7 అయింది అనుకున్నాం. ఇప్పుడు సేమ్ సెల్లింగ్ ప్రైస్ కదా, అంటే ఇక్కడ 7 ఉండాలి. ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ప్రాఫిట్ రావాలి. ఎందుకు? వాడు ఇక్కడ నో లాస్ నో గెయిన్ అన్నాడు. అంటే ఇక్కడ లాస్ ఎంత వచ్చిందో
ఇక్కడ ప్రాఫిట్ కూడా అంతే రావాలి. అది మెయిన్ స్టెప్. సో 8, 7 అయింది. ఒకటి లాస్ వచ్చింది. ఇక్కడ ఒకటి లాభం రావాలంటే ఏం చేయాలి అప్పుడు? దీంట్లో నుంచి ఇక్కడ ఒకటి లాభం వస్తే అంటే దీనికి ఎంత కలిపితే 7 వచ్చింది. ఒక సంఖ్యకి ఒకటి కలిపితే 7 రావాలి. అంటే ఇది 6 అయిద్దనమాట. ఇది చేసే విధానం. ఓకే. ఇది చేసే విధానం. +1 ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ లాభం రావాలి. ఇక్కడ లాభం వస్తే ఇక్కడ లాస్ రావాలి. అంటే 8 ఇక్కడ 9 అయింది. అంటే +1 వచ్చింది. +1 ప్రాఫిట్. అంటే ఇక్కడ నష్టం రావాలి. దేంట్లో నుంచి ఒకటి తీసేస్తే 9 వచ్చిద్దో అది ఇక్కడ రాయాలి. ఓకే. అదే ఇక్కడ రాశాను. ఒకవేళ ఫస్ట్ లాస్ ఇచ్చాడనుకో ఇలా చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. దేర్ ఆర్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ఏ టెస్ట్. Candidate get 4 marks for every correct answer, and for every unattempted or wrong answer questions 1 mark deducted from the total score of the correct answers. If the candidate score is 450 marks, how many did he answer correctly? సో టోటల్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయంట. ఒక్కొక్క రైట్ క్వశ్చన్కి ఏమో 4 మార్క్స్ అంట. ఒకవేళ క్వశ్చన్ వదిలేసిన తప్పు పెట్టినా 1 మార్క్ డిడక్ట్ అయిపోద్ది అంట. సో తన టోటల్ స్కోర్ ఏమో 450 మార్క్స్ వచ్చినాయి అంట. సో ఎన్ని తను రైట్ పెట్టాడు, తప్పు కాదు, ఎన్ని తను రైట్ పెట్టాడు. సో తను 180 మనం రైట్ పెట్టాడు అనుకుందాం, 180 రైట్ పెట్టాడు అనుకుందాం. అప్పుడు ఎంత? ఒక్కొక్క క్వశ్చన్కి 720 రావాలి. కానీ తనకి ఎన్ని వచ్చినాయి? 450 వచ్చినాయి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? తను కొన్ని తప్పులు పెట్టాడు. ఎన్ని తప్పులు పెట్టాడు? 270 తప్పు పెట్టాడు. 270 తప్పు పెట్టాడు. సేమ్ ఇందటి కాన్సెప్టే. సో ఒకవేళ తను రైట్ పెట్టాడనుకో 4 వస్తుంది. రాంగ్ పెట్టాడనుకో 1 పోద్ది. అసలు క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదనుకో ఎంత పోయిద్ది? 4 + 1 5 పోద్ది. 4 + 1 తప్పు పెడితే 4 + 1 5 పోద్ది. ఓకే. అలాంటి ఎన్ని తప్పు పెట్టాడు తను? ఇక్కడ 270 తప్పు పెట్టాడు. కాబట్టి ఎన్ని క్వశ్చన్లు తప్పు పెట్టాడో తెలుసుకోవడానికి 270/5 54 క్వశ్చన్స్ తప్పు పెట్టాడు. 54 క్వశ్చన్స్ తప్పు పెట్టాడు. మరి ఇక్కడ ఆప్షన్స్లో 54 లేదు కదా, ఉండదు. ఎందుకు? వాడు అడిగింది కరెక్ట్ క్వశ్చన్స్. సో 180లో 54 తప్పు పెడితే మిగతా ఎన్ని రైట్ పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. 180 - 50, 180 - 54. 0 నుంచి 4 తీసేయాలి. యూనిట్ ప్లేస్ చెక్ చేస్తే యూనిట్ ప్లేస్ 6 వచ్చింది. కాబట్టి 126 ఒకటే ఉంది. అదే మన ఆన్సర్. సో ఇవి టుడేస్ 15 questions. So better you practice and become an excel and become an ace. Okay then, bye, good night.